టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు మనకు తెలిసిందే. ఇంకొక వారం రోజులైతే 2 సంవత్సరాలు అవుతుంది. అయితే దాంట్లో ఇప్పుడు ట్విస్ట్ ఇది మనం చూస్తున్నాం. సత్యవర్ధన్ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన్ని బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పట్టమట పోలీసులు. ఆ నోటీసులో ఉన్న ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 141, 308, 351(3), రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేశారు. వంశీపై SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు పోలీసులు. వంశీ ఇంటికి నోటీసులు అందించారు. ఈ ట్విస్టే మనం చూస్తున్నాం. నాడు దాడిపై కంప్లైంట్ చేసి తాజాగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు సత్యవర్ధన్. సో SC/ST ప్రత్యేక కోర్టులో పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు సత్యవర్ధన్. అయితే ఆ సత్యవర్ధన్ని బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మైహోం భూజాలో వల్లభనేని వంశీ ఇల్లుంది. ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ పోలీసులు మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ కోర్టులో విచారణ ఉంది. 20వ తేదీ విచారణకు వెళ్లాల్సి ఉంది ఇదే కేసులో. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ వంశీ అడిగారు. దానికి నోటీసులే సాక్ష్యం. ఎవరైతే కేసు పెట్టారో టీడీ ఆఫీస్ మీద దాడి, ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు సత్యవర్ధన్ అనే వ్యక్తి. అయితే అలా విత్డ్రా చేసుకోవడానికి రీజన్ వంశీయే అని, వీళ్ళు బెదిరించడం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇందులో ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్పారు. సో ఈ కారణంగానే పోలీసులు వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇక విజయవాడ తరలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు వంశీ తన నివాసంలో. ఇక విజయవాడ తరలించబోతున్నారు. మరి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. ప్రధానంగా ఫిబ్రవరి 20, 2023 అంటే ఇంకో వారం రోజులైతే 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగి ఇప్పటికే దీంట్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ముందస్తు బెయిల్ కోసం అప్లై కూడా చేశారు వంశీ. ఇంకో వారం రోజులైతే 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఇందులో ఒక ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఎవరైతే కేసు పెట్టారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఆయన విత్డ్రా చేసుకున్నారు ఈ కేసుని. అయితే ఆ విత్డ్రా చేసుకోవడానికి కారణం వంశీ బెదిరించాడు అనే ఆరోపణ. సో దీని మీదే ఇప్పుడు వంశీకి నోటీసులు అందించారు. హైదరాబాద్ మైహోం భూజాలో ఉన్న వంశీ ఇంటికి వెళ్లారు ఏపీ విజయవాడ పట్టమట పోలీసులు. తన్ని బిఎన్ఎస్ సెక్షన్ 141 ఇంకా పలు కేసుల కింద అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వంశీపై SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు పోలీసులు. మా అసోసియేటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. హసీనా, అప్డేట్ ఏంటి? మొత్తం అంతా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది ఈ కేసుకి సంబంధించి. అలాగే ప్రజెంట్ అయితే ఈ ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఏదైతే ప్రధానంగా 22/2/2023 అంటే 2023లో ఏదైతే జరిగిందో టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఆయనే ప్రధానంగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్. అతన్ని ఈ కేసులో ప్రధానంగా మొన్న కోర్టులోనే అతనితోటి రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించారు. అలాగే ఆయనని బెదిరించారు. సత్యనారాయణ అనే కంప్యూటర్ ఆపరేటర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇవన్నీ కూడా ఆయన మీద అభియోగాలు మోపబడ్డాయి. ఇది మొత్తంగా అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు శాంతి భద్రతలను ఉల్లంఘించారనే దానికి సంబంధించిన సెక్షన్స్తో పాటు SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించిన కేసెస్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. SC/ST కేసులు మనం చూసుకుంటే చాలా సీరియస్ కేసులు ఇవే అని చెప్పొచ్చు. సో వాళ్ళే సత్యవర్ధనే ఫిర్యాదు చేశారు, నాతో బెదిరించి ఈ స్టేట్మెంట్ ఇప్పించాడని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారని చెప్పి పోలీసులు వంశీకి వివరిస్తున్నారు. సో మొత్తం అంతా కూడా ఈ అయిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని వచ్చి విజయవాడకు తీసుకుని వచ్చే క్రమంలో ఇక్కడ విజయవాడకు తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇంతకు ముందు ఉన్న కేసెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే దాంట్లో గన్నవరం టీడీపీ కార్యాలయం కేసు తప్ప కొన్ని కేసెస్ ఆయన మీద కూడా పాతవి అయితే ఉన్నాయి. ఏదో ఫోర్జరీ చేసి ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏదో కేసులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా అయితే ఇప్పటి వరకు మనకి వస్తున్న వార్తల్లో ప్రకారం ఈ నోటీసులు కూడా మనం చూసిన తర్వాత కేవలం ఇది గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసులోనే ఆయన సాక్షులు ఎవరైతే ప్రధాన ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్ని బెదిరించడము, ఆయన మీద అటెంప్ట్ మర్డర్ చేయడము, అలాగే మొత్తం అంతా కూడా మిగతా ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్ని కూడా కిడ్నాప్ చేయడము అనే కేసెస్ ఆయన మీద నమోదు చేయబడినాయి. సో మరి కాసేపట్లో ఆయనని అరెస్ట్ చేసి తీసుకుని వస్తారు. ఇక్కడ విజయవాడకి తీసుకుని వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంది. అయితే కోర్టు
చుట్టూ ఈరోజు బెయిల్ పిటిషన్ పైన కూడా ఆయన ఏదైతే దాన్ని అరెస్ట్ చేయకూడదని బెయిల్ పిటిషన్ ఏదైతే వేసుకున్నారో దాని మీద కూడా తీర్పు రావాల్సింది. ఈరోజు ఆ తీర్పు కూడా ఉంది కాబట్టి సో ఎలా జరుగుతుంది మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, వంశీ తరపు న్యాయవాదులు కోర్టుకు వెళ్ళి ఏం చేస్తారనేది చూడాల్సింది. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ వరకు మాత్రం అయితే ఆయన మీద ఇదంతా కూడా అటెంప్ట్ మర్డర్ అలాగే SC/ST కేసు పెట్టడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో ఇదంతా కూడా గన్నవరం TDP కార్యాలయం దాడి కేసు చుట్టే తిరుగుతుంది. రైట్ హసీనా. సో అది వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. BNS సెక్షన్ 141, 308, 351, 3 రెడ్ విత్ 3(5) కింద కేసులు పెట్టారు. వంశీపై SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు పోలీసులు. ఇక వంశీని గచ్చిబౌలి నుండి విజయవాడ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. వంశీ ఇంటికి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. వంశీపై కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు నమోదు చేశారు. గన్నవరం TDP కార్యాలయంపై దాడి కేసులో ఇటీవలే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. నాడు దాడిపై కంప్లైంట్ చేసి తాజాగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు సత్యవర్ధన్. అయితే SC/ST ప్రత్యేక కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు సత్యవర్ధన్. అయితే సత్యవర్ధన్ ను బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు గన్నవరం TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. గన్నవరం TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు సత్యవర్ధన్. అయితే TDP ఆఫీస్ మీద దాడి కేసులో ఆనాడు తనను బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారంటూ ఇటీవలే సత్యవర్ధన్ చెప్పారు. తన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. దీనికి వంశీ బెదిరింపులే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారంటూ తెలియడంతోనే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సో వంశీపై కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు.